నమస్తే అండి. విశాఖ ఎంటర్ప్రైజెస్ శ్రీ వాసవి హోమ్ ఫుడ్స్ పెసర దోశ ఎలా చేయాలో చూద్దాము. ఆల్రెడీ మీరు మార్కెట్లో తీసుకున్న ఈ ప్యాకెట్తో ఎలా చేయాలో చూద్దాం రండి. ఒక కప్పు పిండి వేసాను, ఒక కప్పు వాటరు, ఒక కప్పుకి దానికి సరిపోతుందండి. చూడండి సార్, నేను ఇప్పుడు ఎలా కలుపుతాను అలా కలపండి. ఒక నిమిషం పాటు స్పీడ్గా కలపండి, సరిపోతుంది. ఒక కప్పు పిండి వేసాను, ఒక కప్పు వాటర్ వేసాను. ఇప్పుడు ఒక నిమిషం పాటు స్పీడ్గా కలిపితే సరిపోతుందండి. 30 నిమిషాల తర్వాత 30 నిమిషాలు అయిందండి. 30 నిమిషాల తర్వాత ఇప్పుడు మీకు దోశ చూపిస్తాను, ఎంత బాగా వస్తుందో చూడండి. ఇప్పుడు మీకు తగినంత ఉప్పు వేయండి. చూడండి, కొంచెం వేసాను, అలా అయితే సరిపోతుంది. పెనం పెట్టాను, కొంచెం పచ్చిమిర్చి అల్లం అన్నీ తురుముకొని పెట్టానండి. మీరు కూడా అలా పెట్టుకోండి. చూడండి, చిన్న గరిట 2 గరిటెలు వేసాను. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అల్లం, జీలకర్ర అవి వేస్తేనే కొద్దిగా టేస్ట్ ఉంటుందండి. పెసర దోశ ముట్టుగా తినేసరి బాగానే ఉంటుంది, కానీ వేస్తే ఇంకా రుచిగా ఉంటుంది. ఇది మీడియం మంట మీద పెడితే సరిపోతుంది. హై అక్కర్లేదు, అలా చెప్పి స్లో అక్కర్లేదు, మీడియమే పెట్టి సరిపోతుందండి. చూడండి, కొంచెం నూనె వేసాను. ఇక్కడ సైడ్లు కనిపిస్తుంది కదండి, అక్కడ కొంచెం ఎర్రగా మనకు కనిపిస్తుంది దోశ కాలినట్టు, అలా కాలితే సరిపోతుందండి. ఇది ఆంధ్రాలో చాలా ఫేమస్ అండి, ఇది పెసర దోశ. ఇంతేనండి. మీరు కూడా ఇంటి దగ్గర ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. మీకు దోశ ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి తప్పకుండానే. పచ్చిమిర్చి, అల్లం, ఉల్లిపాయలు వేయండి, కొంచెం నూనె, మీడియం సైజు మంటమే పెట్టండి, బాగా కాలుతుంది. ఇది ఒక ప్యాకెట్కి వచ్చి దాదాపు ఒక 25 దోశల దాకా అవుతాయండి, ఈ సైజు దోశలు అయితే. నేను ఒక కప్పు పిండి వేసాను, నాకు ఒక 10 దోశల దాకా అయ్యాయి, అంటే 100 గ్రాముల పిండి వేసాను. మీకు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా దీంట్లో మినప దోశ ఉన్నది, మైసూర్ బోండా ఉంది, పునుగు ఉంది, రాగి ఇడ్లీ ఉంది. అవి కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేసి చెప్పండి ఎలా అనిపించిందో. మీకు తెలిస్తే మాత్రం మీ వాళ్ళకి అందరికీ చెప్పండి కొనుక్కోమని. శ్రీ వాసవి హోమ్ ఫుడ్స్ వాడదండి ఇది. కొంచెం పచ్చిమిర్చి అల్లం కూడా వేయండి. ఈ పెసర దోశకి టేస్ట్ కూడా ఆ పచ్చిమిర్చి అల్లంలో కూడా ఉంటుందండి. ఒకవేళ మీ దగ్గర ఏమి లేకపోతే కొంచెం జీలకర్ర వేయండి, సరిపోతుంది, అప్పుడు కూడా బాగానే ఉంటుంది. కానీ పచ్చిమిర్చి ఉల్లిపాయ తగిలేసరికి ఇంకా టేస్ట్ మరింత డబుల్ అవుతుందండి. నేను చూసాను కదండి, అలాగే మీడియం సైజ్ మంట మీద వేస్తే సరిపోతుందండి. మా దాంట్లో చిన్న పునుగులు ఉంటాయండి, అది కూడా ట్రై చేయండి, మీకు అందరికీ చాలా నచ్చుతుంది కంపల్సరీ. కొంచెం కరకరలు ఆడుతుందని మేము అటుకులు లేచి చేసాము, కొంచెం కరకరలు ఆడుతుంది, చాలా టేస్ట్ ఉంటుంది. చూసారు కదండి, చూడండి కలర్ చూడండి ఎలా వచ్చిందో. సేమ్ మీరు హోటల్లో ఏదైతే వస్తుందో సేమ్ అలాగే ఉంటుందండి. నమస్తే అండి. కామెంట్